ఇంతకుముందు ఈ పథకాలన్నీ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. చక్కగా బటన్ ఏం నొక్కకుండా ప్రజలకి చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఈ దొంగ బటన్ నొక్కడం ఎందుకు? నొక్కిన వాటిలోంచి ఏమవుతుంది? అసలు బటన్ నొక్కితే ఏమవుద్ది అనేది కూడా మీకు తెలుసా? దాని వెనకాల ఏం సాఫ్ట్వేర్ ఉంటుందో తెలుసా? ఎట్లా పనిచేస్తుందో తెలుసా? ఏమీ లేదు, ఊరికే ఒక ల్యాప్టాప్ పట్టుకుంటాం, దాంట్లోంచి పట్టుకుంటాం. అది కూడా ఎవడో పట్టుకుంటాడు, ఓపెన్ చేసి పెడతాడు. కనీసం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం కూడా రాదు నీకు కానీ నీ ముఖ్యమంత్రికి కానీ ఇద్దరికి. దాన్ని పట్టుకుని ఊరినే బటన్ నొక్కేసి దాంట్లో ఏ బటన్ నొక్కుతాడో కూడా తెలియదు. అసలు ఏం బట్టలు ఉన్నాయో తెలుసా నీకు? ల్యాప్టాప్లో చూసుకోకుండా ఒకసారి చెప్పగలిగితే నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటా. ఏది లేదు, ఏ మాత్రం దీంట్లో లేదు. నీకెందుకే ఇవన్నీ బేసిక్ సింపుల్గా రోడ్డు మీద నడుతుండే గుడివాడ ప్రజలు మంచినీళ్ళ కోసం ఎంత కటకటలాడుతున్నారు నేను చూసుకుంటే. నిన్న చాలా వస్తే కాలనీ వెళ్తే దానిలో నీళ్ళు లేవు. 10 రోజుల పాటు డ్రమ్ములు పెట్టుకుని దాంట్లో పట్టుకుని తీసుకుంటూ వెళ్తున్నారు. 10 రోజులకి నీ ట్యాంకులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేట్టుగా వాళ్ళని అందరం చేస్తున్నాం. అది మనుషులకి ఏం కావాలి, అసలు మన ప్రజలు మన కోసం వీళ్ళ కోసం ఏం చేయాలి అనే దానికి ఏమి చేయలేవు. వాళ్ళందరికీ ఒక మాట ఇచ్చాము. నేను కొత్తగా వచ్చి 100 రోజుల్లో మీకు మంచినీళ్ళు ఇస్తానని చెప్పేసి మీకు ఇంటింటికి ట్యాప్ ఇస్తానని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పగలిగా. ఇలా చెప్పగలిగింది ఒకటి ఉందా? నువ్వు ఇది చేయగలని చెప్పగలిగింది ఒకటి ఉందా? చేశానని చెప్పుకునేది ఏముందా? 20 ఏళ్ళ పాటు జరిగే అభివృద్ధి ఒక్క ముక్క కూడా చెప్పలేనివాడివి. వాళ్ళ తిట్టుకుంటా ఆ లైకుల కోసం వీటి కోసం పనిచేస్తాం అనేసి. నీకు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో. దీంట్లో కనీసం చివరి గౌరవాన్ని మిగిలి ఉంటుంది నీకు. లేకపోతే ప్రజలు అంత దారుణంగా బుద్ధి చెబుతారో నీకే అర్థం కావట్లేదు. త్వరలో తెలిసి వస్తుంది. నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఆ చివరిలో రాజకీయాలు చేద్దామనే ఉద్దేశం ఎంత తీసుకొచ్చినా కానీ నీ వల్ల ఏమీ కాదు. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఆటోమేటిక్గా విశ్వాసం కోల్పోతారు. ఏ నాయకుడైనా కానీ నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలేమో కూర్చుంటే చాలు విశ్వసనీయత కోల్పోతారు. ఎందుకంటే అసలు విశ్వసనీయత అనే దానికి అర్థం కూడా తెలియని వ్యక్తి నువ్వు. అంటే ఏ పని ఏది ఎప్పుడు చెప్పినట్టు ఒక్కసారి కూడా చేయలే. జనాలు భరించాల్సిన అవసరం ప్రజలకు లేదు. దగ్గరలో పడింది. నీకు పూర్తిగా రోజులన్నీ అయిపోయినాయి. ఇక అయిపోయిన టైంలో చివరిలో ఈ పిచ్చి మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఇంకా నీకు అర్థమైపోయింది ఇదే లాస్ట్ ఎలక్షన్. అది జీవితానికి మళ్ళీ రాదు. ఆ ఎలక్షన్ కూడా ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎట్టా కూడా సీటు తెచ్చుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్నో లోకేష్నో తిడితేనే వాళ్ళు సీట్లు ఇస్తారు. కాబట్టి వాళ్ళు తిట్టుకుంటా తిరుగుతూ ఉన్నాం. ఏం తిట్టినా కానీ నీ సంగతి వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నీ వల్ల ఎంత నష్టం జరుగుతుందనేది కూడా తెలిసిపోయింది. నువ్వు చేసిన భూగబ్జాలే కానీ నువ్వు చేసిన బియ్యం దందానే కానీ అన్నీ బయటకు వస్తాయి. లోకేష్ బాబు నీ సంగతి చూసుకుంటాడు. ఈ రెడ్ బుక్లో నీ పేరు గట్టిగా ఉంది, మొట్టమొదటిగా ఉంది. సో దానికి జైలుకి వెళ్తావో లేదంటే పారిపోతావో దేనికైనా కానీ రెడీ.